వెల్కమ్ టు సర్చ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడే 'పరద' మూవీకెళ్ళొచ్చాం భయ్యా అనుపమ గారిది. సినిమా మాత్రం ఓకే. గుడ్ అని చెప్పం, బ్యాడ్ అని చెప్పం. ప్రవీణ్ గారు తీసిన 'శుభం' తర్వాత ఈ మూవీ కొంచెం బెటర్. బెటర్ కాదు కొంచెం పర్లేదు. ఆ 'శుభమే' బెటర్ దీనికన్నా. మెయిన్ థింగ్ ఏందంటే అందులో కాన్సెప్ట్ కొంచెం వెరైటీగా పెట్టారు. కొంచెం బావుంది. అండ్ ఇందులో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలాగా తీశారు దీన్ని. మెయిన్ అంత జనాలకి ఎక్కుతదని అయితే నాకైతే అనుకోవట్లేదు. నేనైతే అనుకోవట్లేదు మెయిన్ థింగ్. నెక్స్ట్ ఈ మూవీలో మెయిన్ వచ్చేసి బీజీఎం భయ్యా. ఆ సాంగ్స్ అయితే రాడే. ఏం లేదు. సాంగ్స్‌లో గూడా అంత అనుకున్నంత గూడా ఏం లేదు అందులో. సాంగ్స్ గూడా ఓకే, ఓకే, ఓకే ఉన్నాయి. నెక్స్ట్ ఈ మూవీలో మెయిన్ కొంచెం ఫన్ ఫ్యాక్టర్ ఎక్కువుంది. మన 'అమృతం హర్ష' గారు గాని, వీళ్ళు ఉండడం వలన కొంచెం ఆ ఫన్ ఫ్యాక్టర్ కొంచెం బాగా వర్కౌట్ అయిందని అనుకోవచ్చు. ఓకే. వన్ టైమ్ వాచ్ మూవీ భయ్యా ఇది. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంకో యాక్టర్ ఉన్నారు. తనే దర్శన మన ఇంకో హీరోయిన్ మలయాళీ కుట్టి దర్శన గారు. చాలా బాగా చేశారు అందులో. తన యాక్టింగ్ కూడా బాగుంది. అనుపమ పరమేశ్వర్ గారి యాక్టింగ్ కూడా సూపర్. కానీ పరద ఎక్కువ వేయడం వల్ల ఫేస్ కనబడలేదు. అది తీసుంటే ఇంకా బాగా అనిపించేదేమో. ఓకే. మూవీ అయితే బాగుంది భయ్యా. వన్ టైమ్ వాచ్ మూవీ. మీరు ఎళ్లి చూడొచ్చు. అండ్ ఈ పరద కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఇండియన్ కాన్సెప్ట్. ఇక్కడ ప్రజలకి సౌత్ ఇండియన్స్‌కి ఎక్కుతదనైతే అనుకోవట్లేదు. మేబీ ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు మనం చెప్పలేం కాబట్టి. ఓకే. వన్ టైమ్ వాచ్ మూవీ. నేను దీనికి మాత్రం రేటింగ్ 2.6 ఇస్తా భయ్యా. అంతే 5కి. ఇదే గొప్ప. వన్ టైమ్ వాచ్ మూవీ భయ్యా. అంత ఏం లేదు ఇందులో. ఒకటే కాన్సెప్ట్, ఒకేలాగా లాగు. ఫస్ట్ 25 మినిట్స్ లాగ్ భయ్యా. 20-30 మినిట్స్ దాకా ఫస్ట్. అది లాగ్. అంత సోది. అది ఆ లాగ్ థింగ్స్ లేకపోయుంటే మూవీ కొంచెం ఏదో బాగుండేది. ఆయన ఏదో తీసుకెళ్లాలని చెప్పి ఏదో తీసుకెళ్ళినట్టు ఉంది ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు ఇలాంటివి మీరు కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేస్తా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అలానే ఇది గూడా నెక్స్ట్ టైమ్ ఇంకా ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీసినా గానీ, కొంచెం జనాలకి తొందరగా అర్థమయ్యేలాగా తీయనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సచ్ ఫ్యాక్ట్స్.